నమస్కారం అండి. నేను డాక్టర్ లక్షిత కైరా, సీనియర్ ఫిజియోథెరపిస్ట్, CEO ఆఫ్ లక్షరీ ఫిజియో హెల్త్ కేర్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ షోల్డర్ రిలేటెడ్ టు ద షోల్డర్ జాయింట్. ఇది చాలా ఎక్కువగా చూసే కండిషన్. షోల్డర్ జాయింట్ మనం ప్రత్యేకంగా తీసుకున్నామంటే ఇట్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ జాయింట్. అన్లైక్ నీ జాయింట్, ఎల్బో జాయింట్, యాంకిల్ జాయింట్ చూసుకుంటే ఈ షోల్డర్ జాయింట్ చాలా కాంప్లెక్స్. ఎందుకంటే షోల్డర్ జాయింట్ ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏ జాయింట్ ఉంటుంది. 360 degrees మూమెంట్ ఉంటుంది. ఆల్ ద క్యాప్సుల్స్ చాలా లూజ్గా ఉంటుంది. ఇప్పుడు నీ జాయింట్, ఎల్బో జాయింట్, హింజ్ జాయింట్స్ అంటాం. అట్లా ఇప్పుడు షోల్డర్ జాయింట్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం అనమాట. సో వెరీ ఫ్లెక్సిబుల్ జాయింట్. ఫ్లెక్షన్, అబ్డక్షన్, ఎక్స్టెన్షన్, ఆల్ రొటేషన్ మూమెంట్స్ అన్నీ కూడా ఈ షోల్డర్ జాయింట్లో చూస్తాం, అన్లైక్ అదర్ జాయింట్స్. ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది షోల్డర్ జాయింట్కి ఎందుకు ఎప్పుడు ఎక్కువగా వస్తుంది అని అంటే, డయాబెటిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్రోజన్ షోల్డర్ మోస్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్గా ఈ ఫ్రోజన్ షోల్డర్ సిమ్టమ్స్ పెయిన్, రిస్ట్రిక్షన్ ఆఫ్ ద రేంజ్ ఆఫ్ మూమెంట్. పేషెంట్ ఎప్పుడైనా షోల్డర్ పెయిన్ అని వచ్చారనుకోండి, ఇట్ ఈస్ ఫైన్. బట్ పెయిన్ అసోసియేటెడ్ విత్ ద రిస్ట్రిక్షన్ ఆఫ్ ద మూమెంట్ అంటే భుజం కదిలించలేకపోవడం, అంటే నార్మల్గా జరిగే షోల్డర్ మూమెంట్ లేకపోవడం. ఓన్లీ 30 degrees వరకు లేపడం, 20 degrees, 40 degrees వరకు లేపడం, అంతకన్నా మించి లేపకపోవడము, దాన్ని రిస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్ అంటారనమాట. సో ఈ పెయిన్, రిస్ట్రిక్షన్ ఆఫ్ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఉంది అంటేనే ఫ్రోజన్ షోల్డర్ అంటాం. దీన్ని పెరియాథరైటిస్ అంటాము, ఎడెసివ్ క్యాప్సులైటిస్ కూడా అంటాము. అంటే ఎడెసివ్ క్యాప్సులైటిస్, ఫ్రోజన్ షోల్డర్, పెరియాథరైటిస్ అన్నింటిలో కూడా సిమ్టమ్స్ సిమిలర్గానే ఉంటాయి, కానీ రేంజ్ ఆఫ్ మూమెంట్ వేరియేషన్ ఉంటుంది. సో ఇప్పుడు స్పెషల్గా ఫ్రోజన్ షోల్డర్ తీసుకున్నామంటే మాత్రం డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువగా ఈ ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది. ఎందుకు డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువగా ఉంటుంది అంటే, ఈ డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ లెవెల్స్ ఏదైతే ఎక్కువ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు దట్ షుగర్ లెవెల్స్ విల్ ఆల్వేస్ చూస్ ద ప్లేస్ ఆఫ్ ద షోల్డర్. దే విల్ రీచ్ టు ద ప్లేస్ ఆఫ్ ద షోల్డర్. ద కనెక్టివ్ టిష్యూ షోల్డర్లో రీచ్ అవ్వడము, సైనోవిల్ ఫ్లూయిడ్ దగ్గర చాలా ఎఫెక్ట్ అవుతుంది. సైనోవిల్ ఫ్లూయిడ్ అంటే ఒక గమ్ పదార్థం, షోల్డర్ జాయింట్ మధ్యలో గమ్ పదార్థం ఉంటుంది. డైరెక్ట్గా ఈ షుగర్ లెవెల్స్ ఈ సైనోవిల్ ఫ్లూయిడ్ దగ్గర చేరి ఇన్ఫ్లమేషన్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ చేసినప్పుడు అప్పుడు వెంటనే పేషెంట్కి పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ, మూమెంట్ రిస్ట్రిక్షన్ అవుతుంది. ఇది షోల్డర్ జాయింట్ కన్నా కూడా ఈ షుగర్ లెవెల్స్ రీచ్ అవ్వడము ఓన్లీ షోల్డర్ జాయింట్కి మాత్రమే పరిమితం అవుతుంది, నాట్ టు నీ జాయింట్ కానీ హిప్ జాయింట్ కానీ కాదు. అందుకని ఈ డయాబెటిక్ పేషెంట్స్లో మాత్రమే ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువగా కనిపిస్తుంది. పేషెంట్ పెయిన్, షోల్డర్ పెయిన్ అండ్ రిస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్తో వచ్చారు అంటే మాత్రం ఫస్ట్ అడిగే క్వశ్చన్, ఆర్ యూ డయాబెటిక్? సో డయాబెటిక్లో మ్యాక్సిమం 80% ఫ్రోజన్ షోల్డర్ కనిపిస్తుంది. సో ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్లోనే కనిపిస్తుంది మేడం, ఇంకెక్కడ కనిపించడం లేదు. చాలా కండిషన్స్ కూడా ఉంటాయి. ఇంజురీ, నార్మల్గా ఏదైనా ఇంజురీ అయి కింద పడిపోయినప్పుడు కూడా షోల్డర్ ఫ్రోజన్ అవుతుంది. షోల్డర్ జాయింట్ డిస్లొకేషన్ అయిపోయిన తర్వాత, ఫ్రాక్చర్ అయిపోయిన తర్వాత సర్జరీ అవుతుంది. సో పోస్ట్ ఆపరేటివ్ షోల్డర్ జాయింట్ అప్పుడు మనం 45 days రెస్ట్లో ఉంటుంది షోల్డర్ జాయింట్ టు హీల్. ఆఫ్టర్ 45 days ఇమ్మీడియట్గా ఖచ్చితంగా షోల్డర్ స్టిఫ్నెస్ అవుతుంది. సో దట్ ఈస్ ఫ్రోజన్. సో ఇలాంటి కండిషన్స్లో కూడా మనకి షోల్డర్ ఫ్రోజన్ అవుతుంది. ఇంకా ఈ కండిషన్స్లో పేషెంట్కి స్ట్రోక్ వచ్చింది అనుకోండి, స్ట్రోక్లో ప్రామినెంట్గా వన్ సైడ్ ఆఫ్ ద హ్యాండ్ అండ్ లెగ్ పెరాలసిస్ వచ్చినప్పుడు, ఎఫెక్టెడ్ హ్యాండ్ పెరాలసిస్ వచ్చినప్పుడు పేషెంట్ కెనాట్ లిఫ్ట్ ద హ్యాండ్. ఇలా హ్యాండ్ లిఫ్ట్ చేయలేడు. లిఫ్ట్ చేయనప్పుడు షోల్డర్ అక్కడ బ్లాకేజ్ అవుతుంది, మూమెంట్ ఉండదు పేషెంట్కి, పెరాలసిస్ పేషెంట్కి సబ్లక్సేషన్ వస్తుంది అక్కడ. సో ద షోల్డర్ గెట్ ఫ్రోజన్. సో ఇలాంటి కండిషన్స్లో కూడా ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది. ఈ ఫ్రోజన్ షోల్డర్ని మనము కన్జర్వేటివ్గా ఎలా ట్రీట్ చేసుకోవాలి? నార్మల్గా మనము పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాము, మజిల్ రిలీజ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటాము, కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా ఏం చేయొచ్చు ఇది తగ్గాలంటే? నార్మల్గా పేషెంట్కి ఇంట్లోనే ఉండి ఇది ఎలా ట్రీట్ చేసుకోవచ్చు, చిన్న చిట్కాలు ఉంటాయి దానికి. హాట్ వాటర్ ఫర్మెంటేషన్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్. ఎఫెక్టెడ్ ఏరియాలో డైక్లోఫినాక్ జెల్ ఏదైనా మీకు ఇంట్లో ఉన్నది కానీ డాక్టర్ రిఫర్ చేసింది కానీ ఆ ఏరియాలో బాగా మర్దన చేసిన తర్వాత అదే ఏరియాలో హాట్ వాటర్ ఫర్మెంటేషన్, అంటే మనం నార్మల్గా వేడి నీళ్ళు ఒక హాట్ వాటర్ బ్యాగ్లో వేసేసుకొని ఆ ప్లేస్లో పెట్టినప్పుడు ద మజిల్స్ గెట్ లిటిల్ రిలాక్స్డ్. మార్నింగ్ టైంలో లేవగానే ఒక 10 నిమిషాలు చేసుకోవాలి, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఇలా చేసుకోవాలి. ఇలా 4 to 5 days. అంటే మనకి ఎప్పుడైతే పెయిన్ ఉంది, మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉంది అని తెలిసినప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చే కన్నా ముందు ఇలాంటివి చేయడం
వల్ల మనకి ఒక 40% మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బియాండ్ దట్ ఇంకా తగ్గట్లేదు అన్నప్పుడు వీ కెన్ కమ్ టు ద ఫిజియోథెరపిస్ట్ ఆర్థోపెడిషియన్. సో ఇలా మార్నింగ్ టైమ్ హాట్ వాటర్ ఫర్మెంటేషన్, ఈవినింగ్ నైట్ పడుకుంటప్పుడు హాట్ వాటర్ ఫర్మెంటేషన్, అదొకటి మనకి చిట్కా. నెంబర్ 2, ఎప్పుడైతే హ్యాండ్ ఎఫెక్ట్ అవుతుందో ఆ ఎఫెక్టెడ్ సైడ్ మనం పడుకోవడం తగ్గించాలి. కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెటర్. బికాజ్ మీరు ఏదైతే బరువు పెట్టి పడుకుంటామో ఆ సైడ్ అనేది ఇంకా మనకి కంప్రెస్ అయిపోతున్నాయి, నరాలని మజిల్స్ కంప్రెస్ అయిపోతుంటాయి. సో అది అవాయిడ్ చేయాలి. అండ్ నెంబర్ 2, ఇంట్లోనే కొన్ని షోల్డర్ మూమెంట్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. వీ హ్యావ్ మెనీ ఎక్సర్సైజెస్. షోల్డర్ పైకి లిఫ్ట్ చేయడము, కిందికి అనడము, పైకి చేయడము, కిందికి చనడము, అలా ఒక 10 times. షోల్డర్ని ముందుకు అనడము, వెనక్కి అనడము, అదొక 10 times. పేషెంట్ కొంచెం సెమీ బెండింగ్లో అయ్యేసి షోల్డర్ జాయింట్ని స్టెబిలైజ్ చేసి ఆపోజిట్ హ్యాండ్తో ఎఫెక్టెడ్ హ్యాండ్ని వర్టికల్గా 10 times, హారిజాంటల్గా 10 times, అండ్ ఆబ్లిక్లో కూడా 10 times, 10 times చేసేసి ఆ తర్వాత సర్క్యులర్ మూమెంట్ చేయడము, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయడము, 10 times చేయడము చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పేషెంట్కి. ఇది టవల్ మూమెంట్. ఆ టవల్ని వెనకాల వీపు పైన పెట్టేసుకొని ఎఫెక్టెడ్ హ్యాండ్తో పైన అండ్ అన్ఎఫెక్టెడ్ హ్యాండ్ కింద పెట్టేసి టవల్ని లాగడం. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల షోల్డర్ జాయింట్కి మంచి ఎక్సర్సైజ్ వస్తుంది, తొందరగా రిలీజ్ అవుతుంది టైట్నెస్. అది ఈ టవల్ జాయింట్, దీన్ని టవల్ ఎక్సర్సైజ్ అంటారు. ఫైన్. లేటర్ ఆన్ లాడర్ ఎక్సర్సైజ్. వాల్ దగ్గరికి వెళ్ళేసి ఎఫెక్టెడ్ హ్యాండ్ని హ్యాండ్ డిస్టెన్స్ పెట్టేసుకొని ఆ ఎఫెక్టెడ్ హ్యాండ్ని వాల్కి ఫింగర్స్తో టచ్ చేస్తూ అప్ అండ్ డౌన్ అని ఎక్సర్సైజ్ చేయాలి. ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా 40% రిలీఫ్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ హాట్ వాటర్ ఫర్మెంటేషన్. ద నెక్స్ట్ వన్ ఈజ్ స్లీపింగ్ ఆన్ అన్ఎఫెక్టెడ్ సైడ్, అంటే ఏదైతే ఎఫెక్ట్ అయిందో ఆ సైడ్ పడుకోకుండా అన్ఎఫెక్టెడ్ సైడ్ పడుకోవడం. థర్డ్ వన్ ఈజ్ షోల్డర్ హోమ్ ఎక్సర్సైజెస్. ఇవి చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనకి ఇంకా షోల్డర్ది నొప్పి తగ్గట్లేదు, రేంజ్ ఆఫ్ మూమెంట్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఇంట్లో స్వెల్లింగ్ తగ్గట్లేదు అన్నప్పుడు ఐదర్ యూ గో ఫర్ ఆర్థోపెడిషియన్, యూ కెన్ ఆల్సో మీట్ ఫిజియోథెరపిస్ట్ ఆల్సో. ఫిజియోథెరపిస్ట్లో మా దగ్గరికి ఫస్ట్గా వచ్చినప్పుడు నేను చేసేది డయాబెటిక్ లెవెల్స్ చెక్ చేస్తాను. ఫస్ట్ నేను డయాబెటిక్ లెవెల్స్ నార్మల్ లేవు అంటే దే షుడ్ గో టు ద డయాబెటాలజిస్ట్ టు ఇంప్రూవ్ ద డయాబెటిక్ లెవెల్స్. లేటర్ ఆన్ ఇన్ ద ఫిజియో వీ హ్యావ్ 2: electrotherapy treatment, exercise therapy treatment. Electro IFT we have, ultrasound we have to release the pain. So exercise therapy అనేది మనం హోమ్ ఎక్సర్సైజ్ చెప్పేసాం. మరి బియాండ్ దిస్ ఏముంటుంది ఫిజియోథెరపీలో అంటే వీ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ మ్యానిపులేషన్ టెక్నిక్స్ అండి. పేషెంట్కి మేము మ్యానిపులేషన్ చేసిన తర్వాత విత్ ఇన్ ఆ సెషన్కి హ్యాండ్ మూమెంట్ 20 degrees ఇంక్రీజ్ అవుతుంది. ఇట్స్ రియలీ మిరాకిల్. కొందరు పేషెంట్స్ అయితే మ్యాజికల్ హ్యాండ్స్ మేడం అంటారు. సో ఇట్స్ నథింగ్ దట్, ఇట్స్ ఫాలోయింగ్ అ టెక్నిక్. షోల్డర్ మొబిలైజేషన్ టెక్నిక్స్, గ్లైడింగ్ మూమెంట్స్ కానీ, షోల్డర్ ట్రెపీజియస్ మజిల్ని మొబిలైజ్ చేయడం కానీ, బైసెప్ మజిల్ని మొబిలైజ్ చేయడం. అంటే మనకి టిప్ ఆఫ్ ద షోల్డర్ దగ్గరే పెయిన్ ఉంది, అక్కడ రిస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్ ఉంది అంటే ఇట్ డజంట్ మీన్ అక్కడే పెయిన్ అని కాదు. దాని చుట్టుపక్కల మజిల్స్ కూడా మనం టైట్ అవుతుంటాయి. ఈ వెనకాల భుజం పైన మజిల్ కానీ, చేతు పైన బైసెప్ మజిల్ కానీ, ఈ ఛాతి మజిల్, పెక్టోరల్స్ మజిల్ కానీ, ఈ అన్ని మజిల్స్ టుగెదర్ టైట్ అయినప్పుడు మనకి జాయింట్ కంప్లీట్గా టైట్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ వన్ మజిల్, ఆల్ ద మజిల్స్ టుగెదర్ అసోసియేట్ టు బికమ్ ఏ షోల్డర్ జాయింట్. అందుకనే నేను షోల్డర్ ఈజ్ అ కాంప్లెక్స్ జాయింట్ అని చెప్పాను. సో మేము ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తామంటే కంపల్సరీగా ఆల్ ది జాయింట్స్ ఇవన్నీ మ్యానిపులేషన్ చేసి, మొబిలైజ్ చేసి, గ్లైడింగ్ మూమెంట్స్ చేసిన తర్వాత 100% పేషెంట్కి ఒక్క సెషన్కి 10 degrees ఇంప్రూవ్ అవుతుంది. లెటర్ ఆన్ వి గివ్ ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్. దీంతో కంప్లీట్ అవుతుంది ట్రీట్మెంట్ ఫ్రోజన్ షోల్డర్ది. ఇప్పుడు ఇది నార్మల్గా సర్జికల్ ప్రొసీజర్ వెళ్ళాల్సి వస్తుంది అనుకుని దాన్ని ఆర్థోప్లాస్టీ అంటారు. ఫ్రోజన్ షోల్డర్ ఈజ్ నాట్ గెటింగ్ క్యూర్డ్ విత్ ద ఫిజియోథెరపిస్ట్ ఆల్సో అని అన్నప్పుడు, ఏదైనా స్ట్రాంగ్ ఇన్ఫ్లమేషన్ ఉంది అన్నప్పుడు విల్ గో ఫర్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫర్ సర్జికల్ ప్రొసీజర్. ఎప్పుడైతే సర్జికల్ ప్రొసీజర్ అవుతుందో, ఆర్థోప్లాస్టీ అవుతుందో, అప్పుడు మనకి పేషెంట్ 45 days రెస్ట్లో ఉంటారండి. ఆఫ్టర్ 45 days రెస్ట్ తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ రావాల్సి వస్తుంది. ఎందుకు అంటే 45 days రెస్ట్ తర్వాత మనకి హ్యాండ్ కంప్లీట్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి ఉంటారు. ఆల్ ద మజిల్స్ గెట్ టైటెండ్. ఫిజియో సెషన్స్ ఆర్ నీడెడ్ కంపల్సరీ. షోల్డర్ మళ్ళీ ఫ్రోజన్ అవుతుంది. అప్పుడు మనం కరెక్ట్గా ఫిజియో సెషన్స్ ఎక్సర్సైజెస్ చేయించినప్పుడు సర్జరీ చేసిన దానికి ఫలితంగా మనకి పేషెంట్ మామూలు ఎప్పట్లాగా అయిపోతారు. అంతేగాని సర్జరీ అయిపోయింది కదా, ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసిన తర్వాత 40 days తర్వాత మనం చేతితో ఎప్పటిలాగా పైకి లేపాలంటే కుదరదు. ఇట్స్ నాట్ పాసిబుల్ లైక్ దట్. ఎవ్రీ పోస్ట్ ఆపరేటివ్ కండిషన్ ఆల్వేస్ నీడ్ ఫిజియో. దిస్ ఈజ్ మస్ట్. ఎనీ పోస్ట్ ఆపరేటివ్ కండిషన్ దే నీడ్ టు
prefer the physiotherapist, need to know what exercises to be done, what exercises the therapist should do, and what exercises should be done at the home. This is very important. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ టు ద below number. Thank you.